వెరీ గుడ్ ఈవినింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడికెళ్ళినా తండోపతండాలుగా ప్రజలు వస్తాం మనం చూస్తున్నాం. అది రైతుల విషయం అయితేనేమండి, లేకపోతే కార్మికుల విషయంలో అయితేనేమోనండి, లేదా సొంత పార్టీ నేతలని పరామర్శలకి వెళ్ళినప్పుడు గానివ్వండి, చాలా భారీ ఎత్తున ప్రజలు వస్తాం అయితే మనందరం కూడా గమనిస్తున్నాం. ఇంతమంది ప్రజలు ఒక చోట గుమిగూడటం వలన రకరకాల ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. వీటిని అందరం కూడా అడ్రెస్ చేస్తున్నటువంటి ఒక ఇష్యూ రీసెంట్ టైమ్స్ లో. హ్మ్. సో ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఇంటెలిజెన్స్ ఈసారైనా కానీ సక్రమంగా పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి తగినంత భద్రత కానివ్వండి, లేక జగన్మోహన్ రెడ్డి అభిమానులకి తగినంత భద్రత కానివ్వండి, ఏ మాత్రం తగ్గకుండా చూసుకోవడం రెప్యుటేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ కాపాడుకోవడమే అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఆ, ఆ, చేసినట్టు కాదు, హెల్ప్ చేసినట్టు అయితే కాదు. మళ్ళీ ఆయన జనాల్లోకి వచ్చేటువంటి ఈ క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఈసారి ఖచ్చితంగా అన్ని వేళ్ళు ప్రభుత్వం వైపే చూపుతాయి. హ్మ్. నేను గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రిపీటెడ్ గా జరగకుండా చూసుకుంటుందని అయితే నాబాటి వాళ్ళు నమ్ముతున్నాం. హ్మ్. ఒకప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, రాజకీయంగా చచ్చిన పాము అనేటువంటి ఒక పరిస్థితి నుంచి కూటమి నాయకుల ధోరణిలో కొంత మార్పు అయితే మనం ఈ రోజు డిబేట్ లో చూస్తున్నాం. ఎట్లా? కుటుంబ నాయకులు కూడా మెరుపుల్ మహేష్ గారు కానివ్వండి, తర్వాత సంపత్ గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డు చెప్పేటువంటి పరిస్థితి ఏం కాదని సంపత్ గారు చెప్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సామాన్యుడిగా ఒక ఎమ్మెల్యేగా ట్రీట్ చేయకూడదు, 40% ఓటు ఉన్నటువంటి ఒక బలమైన నాయకుడు అంటే అలా ట్రీట్ చేయకూడదని చెప్పలేదు ఇక్కడ మెరుపుల మహేష్ గారు. అంటే ఆయన తక్కువ అంచనా వేయకూడదు ఎవరు ఆయన కూడా. చెప్పిన గతంలోనే దానికి అలాగనే ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పిన గారు దానికి అదే సార్ ప్రత్యర్థులు అర్థం. తక్కువ అంచనా వేసి ఆయన ఆ పరిస్థితికి వచ్చాడు. ఆయనకి 40% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆయన్ని మేమేం తక్కువ అంచనా వేయట్లేదని అన్నారు. ఎస్, దట్ ఈస్ కాల్డ్, ఆయన చాలా బలమైన నాయకుడు అని చెప్పడమే కదా. హ్మ్. ప్రతిపక్షంలో అందరూ ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి త్రాసులో ఒకవైపు ఉన్నారు ఈ హ్మ్. రాష్ట్రంలో. అది హ్మ్. అందరికీ తెలిసినటువంటి విషయం. అన్ని పార్టీలు ఒకవైపు నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఒకవైపు నిలబడి, సరే ఓటమి అనేది ఎంత పెద్ద నాయకుడికైనా తప్పదు, పవన్ కళ్యాణ్ గారికైనా తప్పదు, చంద్రబాబు నాయుడు గారికైనా తప్పదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏం అతీతుడు కాదు. హ్మ్. కాకపోతే ఇక్కడ తన యొక్క బల ప్రదర్శన ఏ రకంగా ఉందనేది ఈ రోజు కూటమి నాయకులకి తెలిసి వచ్చింది కదా. హ్మ్. దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి. రాజకీయాల్లో మన బలం గురించి విస్తృతంగా ఎలా అయితే చెప్పుకుంటారో, ప్రత్యర్థి యొక్క బలాన్ని కూడా గుర్తించగలిగిన వాడే స్థితప్రజ్ఞత ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. అవును. ఈ రోజు ఆ స్థితికి కూటమి నాయకులు వచ్చినందుకు హ్మ్. మనందరం కూడా ఒక రకంగా అభినందించాలి ముందుగా. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 40% ఓట్ షేర్ ఉందని చెప్పేసి అని ఒప్పుకోవటం, అలాగే 40% ఓట్ షేర్ ఉన్నటువంటి ఒక నాయకుడు ప్రజల మధ్యలోకి వస్తే ఏ రకంగా ఉంటుంది, అలాగే ప్రభుత్వం అతను ప్రతిపక్షంలో ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. అతని మీద ఏగవాలినప్పటికి కూడా రాష్ట్రం మొత్తం వేళ్ళన్నీ ప్రభుత్వం వైపు చూపుతాయి. ఓకే. కాబట్టి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లేకుండా ఖచ్చితంగా ఎవరికి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం ఈ ప్రభుత్వానికి కానివ్వండి, అలాగే అవును. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానివ్వండి చాలా మంచిది. ఈ పర్యటన ఆ, ఎప్పుడూ జరిగే విధంగా కాకుండా కాస్త ప్రశాంతంగా జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, ఈ ప్రభుత్వానికి కానివ్వండి, ఇద్దరికి కూడా మంచిదే. ఇకపోతే ఆయన కొద్దిసేపటి క్రితం వైసీపీ యువజన నేతలతో మాట్లాడారు. ఒక సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో యూత్ వింగ్ గురించి పదే పదే అడ్రస్ చేస్తూ వచ్చారు. యూత్ వింగ్ చాలా కీలకం అన్నారు. సో ప్రజలకు సమస్య వచ్చినప్పుడు అండగా నిలబడాలి, మంచి పలకరింపు అన్నది కూడా చాలా ముఖ్యం. యూత్ వింగ్ చాలా ప్రభావవంతంగా పనిచేయాలి. పార్లమెంట్లో ప్రతి సభ్యుడు మన వైపు చూసే పరిస్థితి, దాన్ని జీర్ణించుకోలేక నా మీద పగబెట్టారు. 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే అందరితో రాజీనామా చేయించి నేను పోటీ చేయించాను. సో మీ పనితీరుని ఎప్పటికప్పుడు ముదింపు చేసుకోండి. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోకి రావాలి. వాస్తవాలను చెప్పడానికి సోషల్ మీడియా ఒక ఆయుధం. సో ఏ అన్యాయం జరిగినా ప్రజల దృష్టికి తీసుకురావాలి. ఇవి చేయగలిగితే లీడర్లు ఎదుగుతారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త లీడర్లని తయారు చేసుకునే క్రమంలో ఆయన ముందుకు